నేనెవరికి భయపడను, నాకెవరన్నా భయం లేదు, నా వెనకమాల మాఫియా ఉంది అంటూ డాంబికాలు పలికిన ఆర్జీవి ఈరోజు నేనేం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేశానని నా మీద కేసు పెట్టారు అంటూ అజ్ఞాతం నుంచి ప్రశ్నిస్తాం అయినా ఎలా చూడాలంటారు ఇదంతా? అయ్యగారు, ఆర్జీవి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, చేసిన పాపం వెంటాడుతూనే ఉంటుంది. అది ఎవరు, నాదైనా నీదైనా ఎవరిదైనా చేసిన పాపం వెంటాడుతూనే ఉంటుంది. తమరు ఎంతమంది హీరోల్ని నాశనం చేశారన్న సంగతి జనానికి తెలుసు, చూసిన పబ్లిక్కి తెలుసు. వాళ్ళు చెప్పుకోలేక భయపడుతూ తిరిగిన సందర్భాలు ఉంటాయి. అదేదో సంవత్సరం క్రితం రేపు చేశాను, ఇవాళ నా మీద కేసు ఎందుకు అంటే సంవత్సరం క్రితం చేసావా చేయలేదా ఒప్పుకుంటున్నావు కదా. నువ్వు సంవత్సరం క్రితం వచ్చిన దాన్ని నువ్వు ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్న దాంట్లో మరి పోలీసుల బిజినెస్ రావడానికి అంత అర్జెంట్ ఏందని అడుగుతావా? అర్జెంటా గడిదిగుడ్డ? ఆ రోజు మీ ప్రభుత్వం ఉంది, కేసులు పెట్టినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. పాత ఫైల్స్ బయటకు తీసి నువ్వు దోలు తిరుగుతున్నారు. నువ్వు సినిమా తీయటంలో తప్పు లేదు. నువ్వు ప్రెస్ మీటు లేకపోతే సినిమా ప్రమోషన్ కోసం వచ్చేసి పబ్లిక్గా ఒక నాయకుల్ని తిట్టడం అనేది దుర్మార్గమైన విషయం. కరెక్టేనా కాదా? కరెక్టా కాదా? మరి నువ్వు అది చేసావు కాబట్టి నీ పాపం నీ ఎంట పడుతుంది. ఎంతెందుకు పడదు? నిన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు? టాపిక్ డైవర్షన్ కాదు. ఆ తిరుపతి ఎస్పీని నువ్వు రిటైర్ అయిపోయినా సరే నిన్ను వదలను, 7 సప్త సముద్రాలు కాదు, ఈ 7 సముద్రాలు దాటిపోయినా నిన్ను వదలన్నావు కదా. ఇవాళ నిన్ను వదులుతారా? అధికారం వస్తే చేస్తానన్నా. ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు? ఎవరున్నారు అధికారంలో? నువ్వు 7 సముద్రాలు నువ్వు దాటిపోకుండా చూడటానికి ఉన్నారు కదా ఇక్కడ. నువ్వు 7 సముద్రాల సంగతి దేవుడు ఎరుగు. నువ్వు జైలుకి పోకుండా నీ సంగతి నువ్వు చూసుకో. ఇవన్నీ కాదు అసలుకి. నేను ఎవరికి భయపడిననే వర్మ అజ్ఞాతంలో ఎందుకున్నాడు. మరి ఈ రోజు చూస్తే కనుక ఎక్స్క్లూజివ్ గా సాక్షిలో ఇంటర్వ్యూ ఎలా చూడాలంటారు? పోలీసులు చేతగానితనం అనుకోవాలంటారా ఇది? లేకపోతే కనుక అతను ఏముందలే పోలీసులను ఏమైనా చేయగలరని అతను ధీమా అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఏంటంటే దేవుడి దగ్గర కొంచెం ఆలస్యం ఉంటుంది, ప్రభుత్వం దగ్గర కొంచెం ఆలస్యం అలసత్వం పోలీసులు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు తిన్న పోలీసులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అయినా కానీ దేవుడి దగ్గర ఎట్లా అంటే నేను పాపం చేశాను అనుకో, ఈ రోజు వరకు క్షమించవచ్చు, రెండో రోజు నన్ను ఏదైనా చేయొచ్చు. నేను దారిలో పోతానే చచ్చిపోతానేమో నాకు తెలియదు, యాక్సిడెంట్ అయిద్దో మనకే తెలియదు. అలాంటిది ఆయన నన్నేం పీకుతారు అనుకుంటే ఏమయ్యేది కాదు. ఇప్పుడు నేను అజ్ఞాతంలో ఉండటం ఎందుకబ్బా? నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఛాలెంజ్. అది లేదు. అది లేనప్పుడు ఏంటి? నేను తప్పు చేశానని అర్థమే కదా, ఒప్పుకున్నావు కదా. ఇది ఇంకో సాక్ష్యం. రేపొద్దున ఇట్లాంటివన్నీ బెదిరింపుల ద్వారానే ఇవన్నీ పోలీసుల్ని బెదిరించటాలు, పోలీసులు ఏమంత మామూలు విషయం కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తలుచుకుంటే అర్ధగంటలో అర్థం చేసి నువ్వు ఎక్కడ ఉండా సరే ఏ బొక్కలు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మరి అసమర్థత ఇది ప్రభుత్వం అసమర్థత లేదంటే కనుక పోలీస్ వ్యవస్థ అసమర్థత అనుకోవచ్చు అంటారా? ఈ ప్రభుత్వం అసమర్థత, పోలీసు అసమర్థత ఎట్లా అవుతుంది? నేను గట్టిగా అయితే అదే చెప్తా. ప్రభుత్వం అసమర్థత కాబట్టి వాళ్ళు అట్లా కాలు ఎగరేసుకొని తిరుగుతున్నారు. లేకపోతే వాళ్ళ కాలు ఎగరేసుకొని కాదు, రోడ్డు మీద తిరిగి అదే జగన్మోహన్ రెడ్డి ఉండింటే ఇంక నా బొట్టి వాళ్ళు ఎంతమంది పోయేవాళ్ళు బొక్కల్లోకి, లేదా ఉండేవాళ్ళు సచ్చేవాళ్ళు కూడా ఎవరికి తెలిసేది కాదు. ఏందంటే అసమర్థత కాదు, సాక్ష్యాధారాలతోటి కేసు పెట్టాలి వీళ్ళు ఆలోచిస్తున్నారు. సాక్ష్యాధారాలు తర్వాత దొరుకుతాయి అబ్బా, యాడికి పోతే ముందు తీసుకొచ్చి కాలు ఎగరేసి తిరిగే వాళ్ళని లోపల ఎత్తే దరిద్రం వెళ్ళిపోద్ది కదా. ఇక్కడ నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశాడు. నిన్ను సినిమాలో పప్పు అని పిలిచినందుకే లోకేష్ కేసు పెట్టించావా నువ్వు అంటూ లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాడు. మరి ఇదే అంబటి రాంబాబు, మరి ఎలా చూడాలంటారు దాని గురించి? అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడినా నాకేం తెలియదు అంటాడు. మొన్న ఆడేమన్నా తీసుకొచ్చి ఆడ దాక్కునేవాడిని, కలుగులో దాక్కునేవాడిని తీసుకొచ్చి పోలీసులు పట్టించాడు. ఇక తర్వాత నెక్స్ట్ రోజారెడ్డిని పట్టిస్తాడు, ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ని పట్టిస్తాడు. ఇక ఆ తర్వాత అది అబ్బాయి మా ఇంట్లోకి రాండి అని చెప్పి అందరం పట్టిస్తాడు. తర్వాత నేను జనసేన పార్టీలో చేరుతున్నాను లేదా బీజేపీలో పార్టీలో చేరుతాను, జెండా ఎగరేస్తాడు. ఈయన కానీలు కబ్బూర్లో వినటానికి ఎవడున్నాడండి ఇక్కడ? ఆయన చేసే పనులు, ఆయనకున్న పురుషత్తు అవడగలేదు. ఏంటంటే ఆయన ఫైల్స్ అన్నీ అక్కడ దచ్చినాయి తాడేపల్లి కొంపలో. ఆ ఫైల్స్ బయటికి ఎట్లా వస్తాయా? అవి తగలబెట్టారా లేదని క్లియర్గా లేదు. తగలబెట్టారా అని అంటే కలుగులోంచి కూడా బయటకు రాడు, ఎలిక దొరినట్టు కలుగులో దొరుకుతాడు.
అంతేగాని బయటకు కూడా రాడు ఆయన. ఇంకా సీమరాజు మీద పడ్డాడు. సీమరాజు ఏం చేశాడంట ఆయనకి ఏమన్నా ఏం చేశాడు? అయ్యా పోలవరం అంటే నాకు తెలియదు అని దాని మీద కౌంటర్ ఇచ్చాడు. అయ్యా మాకు మా పార్టీని దొబ్బించుబాక నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాను. అది రా ధర్నా చేయడానికి రా ఏదో సెంటర్లో ధర్నా పెట్టుకో, నిన్ను అరెస్ట్ కూడా చేయం. నువ్వు పట్టుమని 50 మందిని తీసుకొచ్చావు అనుకో, హ్యాండ్సప్. 100 మంది తీసుకొని హ్యాండ్సప్. అసలు అవి కూడా ఆ దమ్ము లేదు, నువ్వు చేసే ధైర్యం లేదు. ఏం చేస్తావు? జైలు దగ్గరికి వెళ్ళి క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తావా? నువ్వు మంచివేనా? క్రిమినల్స్ సపోర్ట్ చేసేవాడు క్రిమినల్ కంటే పెద్ద క్రిమినల్. నేను క్రిమినల్స్ కాదు అమాయకులు అంటున్నాడు కదా. అమ్మాయికి ప్రశ్నిస్తే కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు క్రిమినల్స్ అవుతారా అని అడుగుతున్నాడు కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నించే పద్ధతి ఉంటుంది, విమర్శించే పద్ధతి ఉంటుంది. ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టదా దాన్ని ప్రశ్నించడం అనరు. ఎప్పుడు చేయలేదు అలాంటివి, మేము చేయలేదు అంటున్నారు. ఈ పండుగ చేసుకోరా బాబు స్వామి, నువ్వు దరి వేసుకొని డ్యాన్స్ చేసుకో, అంతేగాని పండుగ చేసుకో. ప్రశ్నించండి. ఆడ కరెక్ట్గా నీకు ప్రూఫ్లు కనపడుతుంటే నీకు సోషల్ మీడియాలో బూతులు తిట్టి కనపడుతుంటే కళ్ళు దొబ్బినాయా చెవులు దొబ్బినాయా? మనిషివేనా నువ్వు? మాట్లాడు. లేదు నీకు వ్యతిరేకంగా నిన్ను బూతులు తిట్టి నీ కూతురు బూతులు తిట్టాడు అంటే కేసు పెట్టు. అది టీడీపీ వాడైనా సరే ఎవడైనా సరే సాక్ష్యాధారాలు తీసుకురా. ఏది నిన్ను డైరెక్ట్గా ఏది పోసాని మాట్లాడు. నీ పిల్లలు ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను, బతుకుంటాను, నీ పిల్లలు పెద్ద మనుషులు అయిన తర్వాత అవి తప్పుడు మాట్లాంటారా లేకపోతే ఏమంటారా? రాజకీయ సన్యాసం తీసుకున్నాడు కదా ఆయన. ఆడు బంద్ తీసుకుంటాడు. నీ అమ్మ పక్కడు బాక్సుల్లో అన్నం తిని దొంగతనం చేసి అన్నం తిన్నాడు వాడేంటి మాట్లాడేది? ఇదేంటి కొత్త న్యూస్? నాకు అర్థం కాల. చదివిన జేకేసీ కాలేజే కదా. జేకేసీ కాలేజీలో పక్కోడి బాక్సుల్లో దొంగతనంగా అన్నాలు తిన్నాడు వాడేంది మాట్లాడేది? యూనియన్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ గా ఎన్నుకున్నారంట అతని ప్రతిభ చూసి. వాడు ప్రతిభ ఏం లేదు, ఈ రోజు దొబ్బుతున్నాడు ఎటు పెట్టాలి కదా అని చెప్పేసి చాలా ముద్ద పెట్టారు. ఈయన మాట్లాడతాడు, ఒక పుస్తకం తీసుకొని వచ్చేటాడు, ఆ మిగిలిన పుస్తకాలు దొబ్బేసేటాడు. ఈయన మాట్లాడుతుంటే మేము వినాలనా? ఇంకా నేనైతే బూతులు అయితే తిట్టలేదు. ఇందులో ఎక్కడా కూడా బూతులు పీపుల్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఈయన జాతకం మాకు తెలియదా? నేను కాకాండలో కదా పుట్టింది, కాకాండ హై స్కూల్లోనే కదా చదివింది, ఇక్కడే కదా కాలేజ్ చదివింది, ఎంపీలు. అరే నీకు తెలుగు భాష సరిగా రాదు నీకు. పక్కోడి దొబ్బేయటం, పక్కోడి స్క్రిప్ట్లు దొబ్బేయటం, నువ్వు సినిమాలు తీయటం ఎవడో తెలియదబ్బా. సరే ఓకే, అది ఓకే. సరే నేను తప్పు చేశాను, నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను, ఇక నా కుటుంబం కోసం బతుకుతాను అంటున్నాడు కదా. మరి అతని మీద అతను వదిలేయచ్చు కదా, మరి కేసులు పెట్టకుండా. సర్లే నన్ను చెంపదెబ్బేస్తాను, నన్ను వదిలేస్తావా? పబ్లిక్ లో నేను కొడతాను, పబ్లిక్ లో తిడతాను, ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాను. వదిలేస్తానా? ఎందుకు వదిలేయాలి? శ్రీరెడ్డిని కూడా ఎందుకు వదిలేయాలి? క్షమాపణలు చెప్తాను, చేతికి ఒకటి చుట్టుకొని నిన్నటి దాకా బూతులు తిట్టాం అంటే క్షమాపణ చెప్పేది అయిపోతుందా? సోషల్ మీడియాలో అది కూడా ఏదన్నా పర్సనల్గా ఏదైనా ఇంటర్వ్యూలో చెప్తే అది ఒకటి విషయం. అన్ని రకాలుగా బూతులు తిట్టి పవన్ కళ్యాణ్ తిట్టి చంద్రబాబు నాయుడు తిట్టి లోకేష్ని తిట్టి వాళ్ళకేం నిప్పు తగలలేదో నాకు తెలియదు. నాకైతే మాత్రం మంట మీద కూర్చున్నట్టుంది. అంటే రాంగోపాల్ వర్మ అడుగుతున్నాడులే, వాళ్ళకే లేదు వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంట, మనోభావాలు ఎట్లా దెబ్బతింటే నాకు చూపిండి అంటున్నాడు కదా. మరి నువ్వు తిట్లతోటి నాకే మనోభావం దెబ్బతింది, తిన్నాళ్ళకి ఎంత తిని ఉండదో మాకైతే తెలియదు. వాళ్ళని తిట్టినందుకే మాకు కాలుతుంది. మరి ఆయన మనోభావాల గురించి ఏంటి? మరి ఆయన అంటున్నాడు మనోభావాలు ఎట్ట దెబ్బతింటే మాకు చూపిండి అంటున్నాడు మరి ఆర్జీవి. కోసి కారం పెడితే మనోభావాలు ఎట్ట తింటాయో కోసి కారం పెట్టిన తర్వాత క్షమాపణ అడిగితే ఎట్లుంటుందో తెలుస్తుంది. మరి కొట్టుకోగలరంటారా మరి పోలీసులు? మరి ఇవాళ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఎత్తున్నాడండి డైరెక్ట్ గా, మరి పోలీసులు ఎందుకని క్యాచ్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు పోలీసు వ్యవస్థని నేను డైరెక్ట్ ఏం అనలేని పరిస్థితి అని మీరు అంటున్నారు. ఓకే, ఇదంతా ఓకే. మరి ఇప్పుడు ఏదైతే గనక ఇంటర్వ్యూ చేసిన ఛానల్ మీద అయినా సరే కేసు పెట్టే దమ్ముందంటారా? ఉండదు. ఛానల్ మీద ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళ ఛానల్ మీద అదే ముద్దు మీద కేసు పెట్టగలిగారా? ఎవడన్నా పెట్టలేదు కదా. మరి అట్లా ఇంటర్వ్యూ ఛానల్ వాడు ఆడబట్టుకున్నాడు, మరి వాడిని ట్రస్ట్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడు అనేది చెప్పడానికి వాడిని కొంతవరకు ఇచ్చేయచ్చు. అంతేగాని ఎట్టబడితే అట్టగా చేసి అనవసరంగా గవర్నమెంట్ అవసరం లేదు. సరే ఓవరాల్ గా ఏం చెబుతారు? మరి క్షమాపణలు చెబుతున్నాయి వీళ్ళందరినీ వదిలేసే అవకాశం ఉందంటారా ప్రభుత్వం? అంటే అటు శ్రీరెడ్డి దగ్గర నుంచి ఇటు మన పోసాని వరకు
పోసాని, ఆర్జీవి, శ్రీరెడ్డి, ఎవరు లక్ష్మి అంట చిల్లరపేట. ఇప్పుడు దీని రెడ్డి గారు అమ్మాయినరా కమ్మ నా కొడకలరా అని తిట్టింది కదా. ఒక కామన్ తిట్టం కాదు. ఇప్పుడు నీకు ఏదైనా ఉంటే మేము ఇది చేసాము మాకు ఇది చేయండి అడగడంలో తప్పు లేదు. పాప మా అమ్మాయి అమాయకురాలంటే చెప్పులు లేకుండా నడిపిస్తున్నారంటగా మీరు. అరే 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 నీ చెప్పులు ఉండయారా? తెలియదులే మాకు. చెప్పులు ఉండయా? జైల్లో చెప్పులు వేసుకెళ్ళాలో, లేకపోతే ఆఫీస్కి వెళ్ళినాక బయట వదిలేసి వెళ్ళాలో, పోలీస్ స్టేషన్లో బయట వదిలేసి వెళ్ళాలో మాకైతే తెలియదులే. కానీ పాపం ఆ అమ్మాయిని టార్చర్ పెడుతున్నారని చెప్పి మొన్న విడతల రజనీ గారు మాట్లాడారు. కానీ విడతల రజనీ గారు లోపలికి వెళ్తే ఏమైంది దాని సంగతి ఆమెకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకదానికి ఇంటర్లింక్ అయ్యి ఉన్నాయి అంటారు వరుసలు మొత్తం ఏముంది. కానీ కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇంతవరకు పోలీస్ అధికారులు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అనిపిస్తుంది వీళ్ళకి. కానీ పరిస్థితి లేదంటారా? ఎందుకు మారదు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఏంటంటే చాణక్యుడు చెప్పిన నీతి ఒకటి ఉంది. ఏంటంటే బాగా వేడుకున్న అన్నంలో మధ్యలో చేయబెడితే ఏమైంది? కాలుతుంది. చుట్టూ చిన్నగా తింటూ సెంటర్లోకి వెళ్ళామనుకో అది ఎట్లా ఉంటుంది? సామ్రాజ్యాన్ని కూల్చేసే విధంగా ఉంటుంది. అంతేగాని ఎట్టబడితే సామ్రాజ్యం కూల్చే విధంగానే జరుగుతుందంటారు పని. జరగాలి మరి, అట్నే జరగాలి. లేదంటే ఈయన సామ్రాజ్యం కూలిపోద్ది. ఆయన ఏం చేస్తాడు? ఈయన సామ్రాజ్యాన్ని కూల్చుకుంటాడా, ఆయన సామ్రాజ్యాన్ని ఎదిరిస్తాడా? రెండిట్లో ఒకటే తేలాలి. లేదంటే ఇక ఉండే నలుగురు అంటే సస్పెండ్ చేసేసే, కొత్త రిక్రూట్మెంట్ తీసుకో, పర్మనెంట్గా సపోర్ట్ చేసే వాళ్ళని తీసి పడేసేయి, ఏం కాదు.